సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు ఉప ఎన్నిక ఉండదు, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మునుగోడు ఉప ఎన్నిక సర్వేలో బీజేపీ 3వ స్థానంలో ఉన్నారని తేలుతోంది. మునుగోడులోనే ఎన్నిక పెట్టే ధైర్యం లేని వారు రాష్ట్రంలో ఎన్నికల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజీనామా అనంతరమే ఉప ఎన్నికలు అన్న వాళ్ళు ఓటమి భయంతో వెనుకడుగు వేస్తున్నారని, ఒక్క నియోజకవర్గంలోనే ఎన్నికలు ఎదుర్కోలేని వాళ్ళు ముందస్తు గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశం కోసం పనిచేసే సైనికుల్ని, రైతులను ఆదుకుంటే విమర్శించడం విపక్షాల హస్వ దృష్టికి నిదర్శనమన్నారు. సరిహద్దులను కాపాడే సైనిక జవాన్ల త్యాగం, గొప్పతనం గుర్తించలేని గొప్ప దేశ భక్తుల విపక్ష నాయకుల్ని ఆయన విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళు ఎన్ని సర్వేలు చేసుకున్నా 3వ స్థానంలో ఉన్నామనే విషయం స్పష్టంగా వాళ్ళకి తెలుసు, ఇవాళ ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. మునుగోడులోనే ఎన్నికలు పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి వెళ్ళి వాళ్ళు మాట్లాడేమంటే అది హాస్యాస్పదం. మునుగోడులో ఆయన మాజీ శాసనసభ్యుడై చేరిన తెల్లవారు ఎన్నికలు పెడతామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఉలుకు పలుకు లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ ఓటమి భయంలో ఉందనే విషయం. ఒక నియోజకవర్గాన్నే ఎదుర్కోలేని వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం గురించి వెళ్ళి మాట్లాడడం అంటే ఉట్టికెక్కలేనమ్మ ఏదో ఆకాశానికి ఎక్కిన ముచ్చట ఉంది తప్ప రాజగోపాల్ రెడ్డి వాక్యం అంత మించి ఏమీ లేదు. పక్క రాష్ట్ర బాధితులకు పరిహారం ఇస్తూ కూడా దాని మీద కూడా కామెంట్ చేస్తారు. అది వాళ్ళది హస్వదృష్టి, చాలా చిన్న ఆలోచనలు ఉండే నాయకులు వీళ్ళు. వాళ్ళు దేశం కొరకు పనిచేసిన వాళ్ళు, పక్క రాష్ట్రం కాదు, దేశం కొరకు. ఇవాళ మనం ఇంత నిమ్మలంగా ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో అంటే కూడా దేశ సరిహద్దుల్ని కాపాడే వాళ్ళే ప్రధానం. అందుకే మనం అన్నం పెట్టే జై కిసాన్, మనం కాపాడే జై జవాన్లను తలుచుకుంటాం ఎప్పుడు కూడా. జై కిసాన్, జై జవాన్ అనే పదాలని మనం మాట్లాడుకునేది దాని కొరకు. అది కూడా తెలియని గొప్ప దేశభక్తులు వీళ్ళు. జవాన్ల యొక్క గొప్పతనం, జవాన్ల త్యాగం యొక్క, అమరత్వం యొక్క గొప్పతనం తెలియని మూర్ఖులు వీళ్ళు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారు.